అరే మా కోడూరుని ఇష్టపడినాడు మా పవన్ కళ్యాణ్ గారు అనుకున్నా నేను. రైట్ రైట్ మళ్ళీ వస్తాను ప్రసాద్ గారు మీ దగ్గరికి. శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. శేఖర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు గుడ్ ఈవినింగ్ మీకు, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి, ప్రైమ్ నేమ్ టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సో దసరా పండగ ముందే వచ్చింది కూటమి నేతలకి నామినేటెడ్ పదవుల పంపకాలతోటి. సార్ వాళ్ళకి నామినేటెడ్ పదవులు వస్తే ఆనందమే, ఎందుకంటే వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇచ్చుకోమనండి, ఏమైనా ఇచ్చుకోమనండి. కానీ కాకపోతే రాష్ట్రంలో కొంచెం ఈ నామినేటెడ్ పదవులు వీటి మీద పెట్టిన దృష్టి ఏదో, ఈ ఫేక్ ప్రచారాల మీద పెట్టిన దృష్టి ఏదో ప్రజల మీద కూడా పెట్టమన్నాను సార్. 100 రోజులు దాటిపోయింది సార్, దసరా పండుగ వస్తా ఉంది సార్, అమ్మోడు ఏదైనా అడుగుతా ఉన్నారు సార్, దసరా పండుగ వస్తుంది సార్, రైతు భరోసా ఏదైనా అడుగుతున్నారు, దసరా పండుగ వస్తుంది సార్, దసరా పండుగ దయచేసి మాకు బాధ్యత ఉంది, మా పార్టీకి బాధ్యత ఉంది, మా పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తుంది. నరసింహప్రసాద్ గారు తొందరపడద్దండి, వారి అభిప్రాయం అని చెప్పనివ్వండి. చర్చా సాంప్రదాయం రావద్దు, వారి అభిప్రాయాన్ని వారు చెప్పనివ్వండి. నరసింహప్రసాద్ గారు మీరు తర్వాత మీ సమయం వచ్చినప్పుడు దాని మీరు పెట్టిన టాపిక్ వేరే కాబట్టి నేను దాని గురించి మాట్లాడాను సార్. కానీ మీకు ఇష్టమైతే మాట్లాడండి. నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. దసరా పండుగ వచ్చింది సార్, వీళ్ళకి నామినేటెడ్ పదవులు వచ్చినాయి, కానీ ఏదైతే తల్లులకి వీళ్ళు చెప్పినట్టుగా అమ్మకు వందనం రాలేదు సార్. దసరా పండుగ వచ్చింది సార్, వీళ్ళకి నామినేటెడ్ పదవులు వచ్చినాయి సార్, కానీ రైతులకి వీళ్ళు ఇస్తానటువంటి రైతు భరోసా అనేది రాలేదు సార్. దసరా పండుగ వచ్చింది సార్, వీళ్ళకి మాత్రం నామినేటెడ్ వచ్చింది సార్, ఫీజు రియంబర్స్మెంట్ కట్టట్లేదు సార్. దసరా పండుగ వినండి సార్, దసరా పండుగ వచ్చింది సార్, దసరా పండుగ వచ్చింది, వీళ్ళకి నామినేటెడ్ పదవులు వచ్చినాయి సార్, కానీ 3 సిలిండర్లు లేవు సార్, ఫ్రీ బస్సు లేదు సార్, ఆడవాళ్ళకి ఇస్తాను 1500 రూపాయలు లేవు సార్, పిల్లలకి ఇస్తాను 15,000 లేవు సార్, కానీ వీళ్ళకి మాత్రం నామినేటెడ్ పదవులు వచ్చాయి సార్. దసరా పండుగ వచ్చింది సార్, వీళ్ళకి దసరా పండుగ, ప్రజలకు మాత్రం వీళ్ళని నమ్మి ఓట్లేసిన ప్రజలకు మాత్రం మొహాన సున్నం పూశారు సార్. వీళ్ళకి నమ్మి ఓట్లేసినటువంటి ఆడబిడ్డలు అందరికీ పైన పంగనామాలు పెట్టారు సార్, తల్లికి వందనం అని చెప్పి పంగనామం పెట్టారు. వీళ్ళ గురించి ఏం మాట్లాడతాం సార్, వీళ్ళ గురించి ఏం మాట్లాడతాం? ఈ రోజు సార్, ఈ రోజు రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు గురించి చర్చ జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక ఇష్యూ మీద అనుమానాలు వస్తే దాన్ని క్షుణ్ణంగా సార్, ఇది బాగా గమనించాల్సింది, క్షుణ్ణంగా విచారణ జరిపి పూర్తి ఆధారాలు తీసుకొని బయటకు మాట్లాడాలి సార్, బయటకు మాట్లాడాలి. ఎవరైతే దోషులు, నిజంగా దోషులు ఉంటే వాళ్ళ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. అది ఎక్కడైనా ప్రాసెస్. కానీ మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా సార్, ముఖ్యమంత్రి గారు ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ముఖ్యమంత్రి గారి ఆరోపణ చేస్తారు. ఆరోపణ చేసి దాన్ని ఒక వన్ సైడ్ మీడియా మొత్తం దాన్ని నిజమనేస్తుంది. ఇక డిప్యూటీ సీఎం గారు అయితే అక్కడ జరిగిందో జరగలేదో ఈ రోజుకి లేదు, కానీ ఆయన మాత్రం డైరెక్ట్ గా ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తారు. అధికారంలో ఉన్న వాళ్ళు విచారణ జరిపించి న్యాయం చేయాలా, దీక్షలు చేయాలా? అధికారంలో ఉన్న వాళ్ళు విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలా, లేకపోతే ఇట్లా ఒక మతానికి సంబంధించినట్టుగా ఒక మత కల్లోలు రేకొట్టే విధంగా సిట్ ఏర్పాటు చేశారండి. శేఖర్ రెడ్డి గారు సిట్ ఏర్పాటు చేశారు. సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఐజీ త్రిపాఠి గారిని నియమించారు. సార్ ముఖ్యమంత్రి గారు కూర్చోమంటే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే సిట్ మాకొద్దు సార్. మేము సుప్రీం కోర్టు జడ్జి దగ్గర నుంచి మీరు విచారణ చేయించండి, సిట్టింగ్ జడ్జి నుంచి, లేదు అంటే సిబిఐ దగ్గర నుంచి చేయించండి విచారణ. అలా కాకుండా సార్ ఎంత దుర్మార్గం అంటే సార్ వీళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఏఆర్డీ మొత్తం 8 ట్యాంకర్లు పంపిస్తే మొదటి 4 ట్యాంకర్లు జూన్ 12, 20, 25, జూలై 4 వచ్చాయి. వాటిలో కల్తీ జరిగిందంట సార్. జూన్ 12, 20, 25, జూలై 4 ఎవరు సార్ అధికారంలో ఉన్నది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా? వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా? ఇంకోటి వాళ్ళకి టెండర్లు వచ్చింది ఎప్పుడు సార్? మేలో ఎవరు సార్ అధికారంలో ఉన్నారు? ఎవరు సార్ ఉన్నారు మేలో? ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎన్నికల కోడ్ ఉంది, ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో నడుస్తా ఉంది. అదేవిధంగా టీటీడీ అనేది ఇండిపెండెంట్ బాడీ. అసలు టీటీడీ ఇండిపెండెంట్ బాడీ సార్. ఏఆర్ అనేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క గ్రాము నెయ్యి కూడా వాళ్ళు సరఫరా చేయలేదు. సరఫరా చేయకుండా ఉంటే వీళ్ళ ప్రభుత్వ హయాంలో జరగలేదు అని చెప్పేసి ఫస్ట్ ఈవో శ్యామలరావు అంటారు, తర్వాత చంద్రబాబు నాయుడు జరిగింది అంటారు, తర్వాత మళ్ళీ ఈవో శ్యామలరావు వచ్చి జరిగింది అంటారు. అసలు ఈవో మాటలకి, చంద్రబాబు నాయుడు గారి మాటలకి, ఇంకా లోకేష్ గారి మాటలకి ఎక్కడా పొంతం లేదు. దీన్ని ఖండించి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏదైతే జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రజలకు నిజాలు చెప్పాల్సింది పోయి వీళ్ళ రాజకీయ
రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు డ్రామాలు ఆడుతూ ప్రజలు ఇంకా ఆందోళన రేపొట్టిస్తా ఉన్నారు. వీళ్ళకి నామినేటెడ్ పదవులు దసరా పండుగ అన్నారు, కానీ వెంకటేశ్వర స్వామి భక్తులకు మాత్రం అనుమానాలు ఉన్నాయి. వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వీళ్ళ రాజకీయ స్వలాభం కోసం 124 స్థానాలు వచ్చి వెరీ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి కూటమికి రాజకీయ సార్ ఒకటి సార్ నేను చెప్తున్నా 100 రోజుల పాలన అయింది సార్. 100 రోజులైంది. 100 రోజుల్లో ఎంతటి అసంతృప్తి మూట కట్టుకున్నటువంటి పార్టీ ఏది లేదు రాజకీయ పార్టీ. విజయవాడ వరదల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని సార్ రాష్ట్రంలో వైపు అతివృష్టి వైపు అనావృష్టి. రైతన్నల పరిస్థితి ఏంటి సార్? ఈ రోజు రైతు భరోసా చేశారా? వీళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ఇన్సూరెన్స్ కనీసం ఈ క్రాపింగ్ చేశారా? వాళ్ళందరూ కూడా రైతులందరూ ప్రభుత్వం తిట్టుకుంటా ఉన్నారు. అది డైవర్ట్ అవ్వాలి ఈ రోజు టాపిక్. మహిళలందరూ కూడా అమ్మఒడి పేరుతో మాకు ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, నీకు 10 అన్నారు. ఎక్కడ డబ్బులు ఇట్లేదు. ఆ అసంతృప్తి మొత్తాన్ని డైవర్ట్ చేయాలి. 100 రోజుల పాలన గురించి రాష్ట్రంలో ఎవరు మాట్లాడుకోకూడదు అన్న ఒక్క దురుద్దేశంతో సార్ ఎంత దుర్మార్గం అంట సార్. గుట్ల వల్లేరులో కెమెరాలు లేవంటారు. చూడండి సార్, వాళ్ళకి ఎక్కడైతే బుడమేరికి లాకులు లేవంటారు, ఇక తిరుపతికి వస్తే ల్యాబులు లేవంటారు. సార్ 2017లో విజయవాడ కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రం మొత్తం దుమారం లేకపోతే ఆ నెయ్యిని తిరుమలకు కూడా సప్లై చేశారు అని చెప్పేసి వస్తే అప్పుడున్నటువంటి ల్యాబ్ అధికారిని బయటకు వచ్చి మా ల్యాబ్ లో టెస్ట్ చేశాం, ఎలాంటి మా దగ్గరికి రాలేదు, ఇలాంటి నెయ్యి రాలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ల్యాబులు ఉంటాయి. అదే వేరే వాళ్ళ ప్రభుత్వ హయాంలో ల్యాబులు ఉండవు. ఇవన్నీ ఖండించి రాజకీయం ఇలా చేయకూడదయా. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అద్భుతమైన ప్రసంగాలు ఇచ్చారు కదా, మేము అద్భుతంగా చేస్తామని చెప్పి అద్భుతమైన ప్రసంగాలు ఇచ్చారు కదా. ఇలా చేయకూడదయా అని చెప్పిన ఆయన ఈ రోజు ఏం చెప్పాల్సిన ఆయన ఏం చేస్తున్నాడు? ఈ రోజు ప్రాయశ్చిత్త దీక్షలు అంట సార్. ప్రాయశ్చిత్త దీక్ష, పచ్చాయత ఏదో చెప్తున్నాడు. ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు సార్? ప్రాయశ్చిత్త దీక్షలు ఎందుకంటే ఆయన హిందూ మతం మీద ఆయనకున్న విశ్వాసం, దేవుడి మీద ఉన్న విశ్వాసంతో ఆయన చేసుకుంటారు. ఆయనకి హిందూ మతం మీద ఉన్న విశ్వాసం మీద నేను చూపిస్తాను సార్. ఆయనకి హిందూ మతం మీద ఉన్న విశ్వాసం మీద నేను చూపిస్తాను సార్. అయితే ఆయనకి హిందూ మతం మీద ఉన్న విశ్వాసం అద్భుతమైన విశ్వాసం సార్, మామూలు విశ్వాసం కూడా కదా. సరే, మన చర్చ నామినేటెడ్ పదవుల మీద శేఖర్ రెడ్డి గారు, ఇది వినండి సార్. ఇప్పుడు అవన్నీ దాని మీద కాదు కదా మన చర్చ. బ్రహ్మనాయుడు గారు మీరు టాపిక్ దేని మీద పెట్టారు, దేని మీద మాట్లాడతారు కదా, ఎలా చేస్తున్నారు? ఇది పద్ధతేనా? ఇది సంప్రదాయమేనా? హిందూ మతం మీద ఆయనకున్న ప్రేమ. ఇంకో విషయం మాట్లాడతారు, చాలా ఇంపార్టెంట్. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మనం చర్చ పెట్టింది నామినేటెడ్ ఇప్పుడు దాని మీద మళ్ళీ పెడదాం. రేపు దాని మీద చర్చ పెట్టి మిమ్మల్ని పిలుస్తా. శేఖర్ రెడ్డి గారు, తిరుపతి లడ్డు ఇష్యూ మీద సిట్ విచారణకు ఆల్రెడీ ఆదేశించారు కాబట్టి సార్ వీళ్ళకి నామినేటెడ్ పదవులు వచ్చాయి, బాగుంది సార్. ఎంత బాగుందంటే దసరా పండుగ వచ్చింది, వీళ్ళకి నామినేటెడ్ వచ్చాయి సార్. కానీ దసరా పండుగ వచ్చింది ఆల్రెడీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి గజ్జల లక్ష్మి, వెంకటలక్ష్మి అనే ఆవిడ మాత్రం ఎలాంటి రూల్స్ కి వ్యతిరేకంగా ఈ రోజు మెమో జారీ చేసాం. బయటపడి మెమో జారీ చేసి ఆవిడకి 2026 ఆగస్టు వరకు జీవోలో మెన్షన్ చేసింది సార్ క్లియర్ గా. ఉన్నా సరే ఆవిడ్ని ప్రభుత్వం దుర్మార్గంగా బలవంతంగా ఆవిడకి మెమో జారీ చేసి ఆవిడ చైర్ను లాక్కుంది సార్. ప్రభుత్వం చైర్ను లాక్కుంది. గత మార్చి నుంచి ఆవిడకి ఈ రోజుకి ₹1 జీతం చెల్లించకుండా కనీసం అలయన్స్ కూడా ఇవ్వకుండా దుర్మార్గంగా ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం. మరి వీళ్ళకి నామినేటెడ్ పదవులు వస్తున్నాయి, బాగుంది. ఆల్రెడీ మహిళా చైర్పర్సన్ ఆవిడికి రాజీనామా చేయను అని చెప్పేసి టీడీపీకి సంబంధించిన వాళ్ళు, జనసేనకు సంబంధించిన వాళ్ళు విపరీతంగా మార్పింగ్, బూతులు తిడుతూ మెయిల్స్ పెడితే ఆ మెయిల్స్ మీద కంప్లైంట్ చేస్తే పట్టించుకున్న నాదులు లేడు. మహిళా కమిషన్ చైర్పర్సన్ కి డీజీపీ గారు అపాయింట్మెంట్ అడిగితే 2 నెలల నుంచి డీజీపీ గారు అపాయింట్మెంట్ లేదు సార్. మహిళా కమిషన్ చైర్పర్సన్ కే భద్రత లేదు ఇక్కడ. ఇక మహిళల మీద ఏం భద్రతుంది? ఇక రాక్షస ప్రభుత్వం ఎవరిదో, అలాగే దుర్మార్గమైన ప్రభుత్వం ఎవరిదో, కీచక ప్రభుత్వం ఎవరిదో మన ఏం చెప్పాలి? నరసింహప్రసాద్ గారు ఇప్పుడు చెప్పాలి. ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ మీద ఈ స్థాయిలో మీరు దాడి చేస్తున్నారు అంటే ఇక ఇంతకు మించిన దౌర్భాగ్యం ఉంది. మీ నామినేటెడ్ పదవుల కోసం
మీ నామినేటెడ్ పదవుల కోసం మీకు నచ్చిన వాళ్ళని ఇచ్చుకోవడం కోసం ఆల్రెడీ టెన్యూర్ లో ఉండవలసిన వాళ్ళు పదవీ కాలం ఉన్న వాళ్ళని మీరు ఇంత దుర్మార్గంగా తీసేస్తూ ఈ రోజు దసరా పండుగ వచ్చిందని సంబరాలు చేసుకుంటారా? ఎదుట ఒక స్త్రీని, ఒక మహిళని ఇంత బలవంతంగా మెమో జారీ చేస్తారా? ఆగస్టు టెన్యూర్ అయిపోయింది అన్నారండి, కానీ వాళ్ళకి సెప్టెంబర్ లో జీవో ఇచ్చారు సార్, ఇంకా జీతం ఇస్తామని. అదే గత ప్రభుత్వంలో అందరినీ కొనసాగించారా? అంతకు ముందు ఎవరైతే పదవులు కంటిన్యూ అయ్యారో వారందరినీ కొనసాగించారు, ఎవరిని తొలగించకుండా? సార్ ఏ ప్రభుత్వమైనా నేను ఒకటి చెప్తున్నాను సార్, వాళ్ళ టెన్యూర్ ఉన్నంత వరకు ఇప్పుడు ఎందుకు సార్ ఏపీఐసీ చైర్మన్ గా పనిచేశాడు, వాళ్ళ టీడీపీ పార్టీకి చెందిన ఆయన ఏపీఐసీ చైర్మన్ గా పనిచేశాడు, ఆయన పూర్తి పదవి కాలం చేయలేదా? ఇక వాళ్ళు చెప్తున్నారు, ఎవరు వీళ్ళు చెప్తున్నట్టుగా మహిళా కమిషన్ చైర్పర్సన్ గా వీళ్ళకి ఇంతకు ముందు పనిచేసింది ఎవరంటే, ఇంతకుముందు పనిచేసిన ఆవిడ మహిళగా రాజకుమారి, నన్నపనేని రాజకుమారి గారు. సార్ ఇదిగోండి సార్, నన్నపనేని రాజకుమారి గారిని మేము మెమో జారీ చేసి తొలగించలేదండి, ఆవిడ రాజీనామా చేశారు. మీరేటు తొలగిస్తారా అనేటువంటి ఆలోచనతో ఒకవేళ ఆవిడ ముందస్తుగా రాజీనామా చేశారేమో. ఇప్పుడు విషయం అండి, మెమో జారీ చేసి మేము తొలగించలేదు, ఆవిడ రాజీనామా చేసిన ప్లేస్ లో వాసిరెడ్డి పద్మ గారికి ఇవ్వడం జరిగింది. వాసిరెడ్డి పద్మ గారు రాజీనామా చేసిన తర్వాత ఈవిడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మెంబర్ ఎవరైతే ఉన్నారో మెంబర్ ఏవైతే ఉన్నారో మెంబర్ ని కొనసాగించవచ్చు అని చెప్పి ఒక ఆర్టికల్ ఉందండి. ఆవిడ మెంబర్ గా రిజైన్ చేసి న్యూగా కొత్తగా చైర్పర్సన్ గా వచ్చారు. ఆవిడకి 2026 ఆగస్టు వరకు టెన్యూర్ ఉంటే ఇంత దుర్మార్గంగా 2 సంవత్సరాల ముందే ఆవిడ్ని వేధింపులకు గురి చేసి గత 3 నెలలుగా ఆవిడ్ని మార్పింగ్ల ద్వారా బూతులు తిడుతూ మెయిల్స్ పెట్టి అవి కాకుండా ఆవిడకి రక్షణ లేకుండా చేసి ఈ రోజు బలవంతంగా మెమో జారీ చేసే దుర్మార్గ ప్రభుత్వం, కీచక ప్రభుత్వం, అరాచక ప్రభుత్వం కాదంటారా? మీకు దసరా పండుగ అయితే ఒక స్త్రీని మాత్రం చైర్పర్సన్ కి రక్షణ లేకుండా చేశారండి, దీనికి సమాధానం చెప్పానండి. రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శాంతిప్రసాద్ గారు ఉన్నారు, జనసేన పార్టీ నుంచి సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్. శాంతిప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి.